ఇంకుందా ఇక లేదు ఇంకా రాలేదు. వచ్చి కొంచెం ఇప్పుడు లాస్ట్ కటింగ్ ఇది లాస్ట్ కటింగ్ మొత్తం టోటల్గా 25 వచ్చిందా? 25 లెక్క వచ్చి విల్ట్ వచ్చింది, వచ్చి మీద పోయింది. అప్పుడు వచ్చినా కానీ 25 లెక్క లేదు. అంబో మంచి ఏది ఏ సీడ్ అన్నారు మీరు? జానికాను కలికిను జానికి మేఘనోళ్ళ కంపెనీ. ఇప్పుడు అందరూ కొత్త వేరేట్లు కూడా వస్తున్నాయి తెలుసుగా. భగవాను అడిగారు కదా కన్నయ్య గారు. కన్నయ్య గారు ఆయన దగ్గర తీసుకుంటాం. ఓకే, మంచి దిగుబడి అయితే విత్తనం నెంబర్ దగ్గర మంచి విత్తనాలు. మీ సైడ్ మీరు ఒక్కరే వేసుకున్నారా ఎవరైనా వేసుకున్నారా? చాలా మంది వేసారు, వాళ్ళది అందరూ అంతే వస్తున్నాయి. ఎక్కే వచ్చిన అలా, ఎందుకంటే కొంచెం నీది విల్ట్ వచ్చింది కదా. విల్ట్ వచ్చినా కానీ 25 వచ్చిందంటే 25 వచ్చిన వాళ్ళది ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇంకా. అవును, ఎక్కువ ఉంచారు వాళ్ళ. ఇప్పుడు మీరు తీసుకొచ్చారు కదా, ఎన్నో కోత ఇది? లాస్ట్ కోత. ఎన్ని బస్తాలు? మూడో కోత. అదే 38 బస్తాలు. ఇప్పుడు మొత్తం దింపలే కానీ శాంపిల్కి ఇచ్చినావా? బస్తా ఒక బస్తా పంపించినావా? అయిపోయిందా రేట్? 20 లాస్ట్ కటింగ్ కూడా. లాస్ట్ అది పిక్కలే కూడా ఉంది కాబట్టి మనకి కొనుగోలు ఈ రేట్ లో అమ్ముకోవడం మంచిదా? రైతుకి ఇది ఒక రేట్ ఎలా అనుకుంటున్నారు? మంచిది అన్న, ఇలా ఉంటే హ్యాపీ. ప్రతి రైతు కూడా వ్యవసాయం ఇంట్రెస్ట్ గా చేయగలుగుతాడు. అప్పులు ఉండవు, మంచి రూపాయి రేట్ ఉంటే అసలు బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు. ఇప్పుడు 20,000 పడ్డాయంటే నీకు అది ఎంత? 30 గంటలు 30 ఏది ఫస్ట్ కోట, సెకండ్ కోట 10 గంటలు అమ్మేశారు. 2 ఎకరాల కంటే నీకు 50 లెక్క వచ్చింది. సింపుల్ గా తాళ్ళు వచ్చి ఇప్పుడేమో తాళ్ళు తెచ్చిన ఇందులో ఎన్ని బస్తాలు? 4 బస్తాలు. 4 అయినా తాళ్ళు తక్కువ వచ్చింది. అవి కూడా చెట్లు ఎండిపోవడానికి ఎండిపోవడం తాళ్ళు ఉండేది కదా. ఓకే, థ్యాంక్ యూ అన్న, మంచి సమాచారం ఇచ్చినావు.